హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేషరాశి వారు ఏం పుణ్యం చేసుకున్నారో తెలీదు కానీ, జూలైలో ఒకేసారి 23 ఏళ్ల పాటు మహారాజయోగం అయితే పట్టబోతుంది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు. కోట్లకి పడగలెత్తడమైతే ఖాయం. కానీ, ఈ ఒక్క విషయంలో జాగ్రత్త కనుక తీసుకోకపోతే సీన్ మొత్తం రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అసలు మేషరాశి వారి గురించి ఏం చెప్పబోతున్నాము అనేది మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశికి అధిపతి కుజుడు. అయితే మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది కొన్ని నెలల నుంచి కూడా ఉంది. దీని కారణంగా అనేక రకాలైన ఇబ్బందులను పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఏళ్ళనాటి శని దశ వచ్చిన తర్వాత ఇది రాకముందు వీరి యొక్క జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. గతంలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. చాలా హ్యాపీగా ఆనందంగా మా లైఫ్ స్టైల్ ఉండేది. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించే వాళ్ళు కాదు. ఇప్పుడైతే ప్రతి చిన్నదానికి అతి ఆలోచన అనేది ఎక్కువైపోయింది. దాంతోపాటు తలనొప్పులు రావటం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వంటివి రావటం, ఏ పని చేయాలి అనిపించకపోవటం, లేనిపోని అనారోగ్య సమస్యలు అనేవి వచ్చి పడటం, మనశ్శాంతి అనేది కరువైపోయింది. చేసే పని చేస్తున్నా కానీ అందులో ఆశించినంత ఫలితం కూడా దక్కడం లేదు. కుటుంబంలో ఏవో ఒక కలహాలు అనేవి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి అని చెప్పి చాలా వరకు కూడా మేషరాశి వారు అనుభవిస్తున్న సమస్యలు ఇవి. అయితే ఈ సమస్యలన్నింటికీ కూడా చక్కటి పరిహారాలు అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే కనుక కొంతమంది వీడియోని కొంచెం మాత్రమే చూసి వీళ్ళెప్పుడు చెప్పేవి ఇవేగా అని చెప్పి అక్కడక్కడ స్కిప్ చేసేసుకుంటూ వెళ్తారు. ఎక్కడైనా కానీ ఒకటి గుర్తుంచుకోండి, మిడిమిడి జ్ఞానం అనేది పనికిరాదు. చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. మేషరాశి వారి గురించి జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు 100కు 1000% లాభాన్ని ఇస్తుంది తప్ప మిమ్మల్ని ఏ కారణంగా కూడా నష్టపెట్టదు అన్న విషయాన్ని ముందుగా గ్రహించండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేషరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారు, చాలా పట్టుదల కలిగిన వారు, ఎవరి కింద కూడా తలవంచని మనస్తత్వం కలిగిన వారు. ఏదైనా కూడా ముక్కుసూటిగా మాట్లాడాలి అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ టైంలో మాట్లాడలేక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పి వీరి యొక్క ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. ఇలా వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది కొంచెం సాఫీగానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఈ సంవత్సరం అనేది కొంచెం సంతోషాన్ని అంటే మనం 100% క్యాల్కులేట్ చేసుకుంటే 100%లో 30-40% అనేది కొంచెం సంతోషాన్ని ఇస్తే మిగతా 70-60% అనేది బాధనే మిగిల్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ అంటే వీరు మానసికంగా కూడా కృంగిపోయిన రోజుల్లో అయితే ఈ యొక్క 2025వ సంవత్సరంలో చూశారు. ఇటు ఇంట్లో సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, ఇంట్లో ఇరుగు పొరుగు వాళ్ళే ఏమన్నా అనుకుంటారేమో ఈ గొడవల కారణంగా అని చెప్పి ఒక రకమైన మనసులో ఒక శోభ. అంతేకాకుండా ఇదంతా ఒక ఎత్తు అయితే డబ్బు పరంగా కొన్ని ఆలోచనలు, చిన్న చిన్న ఆశలు అనేవి చంపుకోవడం, కొనాలి అనుకున్నవి కొనలేకపోవడం, చెయ్యాలి అనుకున్నవి చేయలేకపోవడం, రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని చెప్పి పెండింగ్ పెట్టుకుంటూ వెళ్ళడం, కొన్ని ఇష్టమైనవన్నీ కూడా దూరమైపోవడం, ప్రేమించిన వాళ్ళని వదులుకోవడం. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆరోగ్యపరంగా కూడా చాలా రకాలైన నష్టాలను అనుభవించారు మేషరాశి వారు. ఎలా అంటే కనుక ఇటు ఆడవారిలో చూసుకుంటే కనుక చెప్పి
పీసీఓఎస్ అని చెప్పి, ముఖ్యంగా గర్భసంచికి ఇన్ఫెక్షన్ రావటం అని చెప్పి, కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ముఖ్యంగా శరీరం అనేది ఏదో బలహీనంగా అనిపిస్తూ ఉండటం, ఏ పని హుషారుగా యాక్టివ్గా చేయలేకపోవడం, కొంచెం బద్ధకంగా సోమరితనంగా చేద్దాంలే చూద్దాంలే అన్నట్లుగా ఆ మూడ్ స్వింగ్స్ అనేవి ఉండటం, మనసులో భయం, టెన్షన్, ఆందోళన, గుండెల్లో దడ, ఇవన్నీ చిన్నదానికి పెద్దదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. నేను ఒంటరిదాన్ని, నా మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవరూ లేరు, నేను నలుగురిలో సరిగా మాట్లాడలేకపోతున్నాను, నేను ఏది ఎక్కడ ఎలా తెలివిగా బిహేవ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు, నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను, వయసు పెరిగే కొద్దీ కూడా నాలో ఆ బలం అనేది సన్నగిల్లిపోతుందని చెప్పి ఒక రకమైన డిప్రెషన్ అన్నమాట. ఈ ఆలోచనలన్నీ కూడా డిప్రెషన్ జాతికి చెందినవి. ఈ ఆలోచనల వల్ల కొంచెం శారీరకంగా కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు రావటం, ఇందాక నేను చెప్పినట్లుగా ఆడవారిలో సమస్యలు రావటం, ఇవన్నీ కూడా మీరు 2025వ సంవత్సరంలో అనుభవించారు. అవునా కాదా? అవును అయితే అవును అని మీరు చెప్పింది 100కు 100% నిజమని చెప్పి మీరు న్యాయంగా కామెంట్ అయితే చేయండి. చా చాలా వరకు మేషరాశి వారిని మేము గమనించేవి ఇవే. సమస్యలైతే భగవంతుడు మనకి ప్రతి సమస్యకు కూడా భూమి మీద పరిష్కారాన్ని చూపిస్తారు. ఈ కొత్త సంవత్సరంలో మీరు పాత సంవత్సరంలో పడిన బాధలు పడకుండా ఉండడానికి మీరు ఏవైతే కొత్తగా పనులు చేపట్టాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ పనుల్లో కాస్తంత డెవలప్మెంట్ అనేది సాధించుకోవడానికి, ఏదైనా కానీ పట్టుదల అనేది మనసులో పెరగటానికి మీరు ఎక్కడికక్కడ సన్నగిల్లిపోతున్నారు. వయసు పెరిగే కొద్దీ అనే ఆ మాట మనసులో, మైండ్లో ఎక్కడైతే కదిలించిందో దానికి కూడా నేను చెప్తాను. ప్రతిదానికి, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చెప్తాను. 2026వ సంవత్సరం మొదట మీరు మైండ్లో బాగా ఎక్కించుకోండి. ఇప్పుడు కనుక మనం ఏదైనా కానీ ఇన్స్టాల్ చేస్తాం కదా, ఒక సాంగ్ని సేవ్ చేసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం చేస్తాం కదా మొబైల్లో, అట్లా ఇప్పుడు నేను చెప్పే మాటను మీరు మైండ్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆ మాట ఏంటంటే కనుక, మీరు మొదట ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు. పెద్ద పెద్ద జ్యోతిష్యులు, ఇంకా పెద్ద పెద్ద పండితులు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే శివుని అనుగ్రహం లేనిదే చీమ కూడా కుట్టదంటారు. పరమేశ్వరుడి కంటే ఇక్కడ ఎవరూ కూడా గొప్పవారు కాదు. ఆఖరికి నేను కూడా చెప్తున్నాను, మీరు నా మాట కూడా నమ్మొద్దు. ఒక మాటకొస్తే నేనేం చెప్తున్నానా అన్న దాంట్లో మీరు మంచిని మాత్రమే తీసుకోండి, అది నాకు చాలు. ఏంటంటే కనుక ఈ 2026వ సంవత్సరం నుంచి మీకు దాదాపుగా 23 ఏళ్ల పాటు కష్టాలన్నీ కూడా క్లోజ్ అయిపోబోతున్నాయి. కష్టాలు 23 తర్వాత వస్తాయా అంటే ముందు ఈ రోజుది ఆ రోజుది చూసుకోవాలి. అప్పుడు సంగతి అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటివరకైతే హ్యాపీ కదా. మేషరాశి వారు ప్రతిదీ కూడా ఒక ప్లాన్డ్గా చేసుకుంటారు. మీ లైఫ్ అనేది చాలా క్రమశిక్షణగా ఉంటుంది. ఏది కూడా మధ్యలో వదిలేసే రకం కాదు. ఎంత మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ బాధను బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. మీ కష్టాలు చెప్పుకుంటే వారికి వచ్చే లాభమే ఆలోచిస్తారు. మనసులో ఏదైనా కానీ కుమిలిపోతారు. మీకు మీరే ధైర్యాన్ని తెచ్చుకుంటారు. మీకు మీరే అప్పటికప్పుడు వీక్ అయిపోతారు. అప్పటికప్పుడు స్ట్రాంగ్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైనా కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇక ఏళ్ళనాటి శని దశ ప్రభావం అంటారా, మీకు ఇప్పుడు మొదటి దశను అనుభవించారు. ఇటు కష్టాలు వచ్చాయి, సుఖాలు వచ్చాయి, ఏవైనా రోజులు గడిచిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏళ్ళనాటి శని భగవానుడి వలన మాకేదన్నా అవుతుందేమో అన్న అపోహ అయితే పెట్టుకోవద్దు. మీ లైఫ్ ఎలా ఉంటుందంటే, దాదాపుగా ఇప్పుడు ఒక సముద్రం ఉందనుకోండి, ఒక సముద్రం లోపలికి ఒక పెద్ద అల వచ్చిందనుకోండి, మీరు ఒడ్డున నిల్చుంటే అలా మిమ్మల్ని లాక్కెళ్ళిపోతూ 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 ఇంకా నాకు ఊపిరాడదు, నేను మునిగిపోతున్నాను అన్నంత వరకు లాక్కెళ్ళి ఒక్కసారిగా అదే అలా మిమ్మల్ని ఒడ్డున పడేస్తుందన్నమాట. అలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మీ లైఫ్ అనేది అలా ఉండకుండా ఉండాలంటే నేను అంత లోతుకు వెళ్ళినా ఖచ్చితంగా బయటికి రాగలను అనే ధైర్యం మీలో ఉండాలి. ఇప్పుడు లక్ష్మీదేవి కటాక్షం రావాలి అంటే
ఎలా అండి చెప్పండి? మనకు కేవలం డబ్బు ఒకటి ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లు కాదు. డబ్బుతో పాటుగా మనకి ధైర్యం ఉండాలి. ఎవరికైనా ఏదైనా కానీ సమాధానం చెప్పగలను అనే ఆ యొక్క కెపాసిటీ ఉండాలి. చేసే పనుల్లో న్యాయం ఉండాలి. దాన్ని పర్ఫెక్ట్‌గా చేయగలము అని ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలి. అంటే మొదట మనకి ఆరోగ్యం ఉండాలి. మరి ఆరోగ్యం కోసం ఏం చేయాలి? ఇది కూడా నేను చెప్తాను. శివుడికి అర్చన చేయించండి. మీ చేతులతో శివుడికి అభిషేకం చేయండి. చక్కగా మీరు తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మంచిగా ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసి ఆ రోజు శివుడికి చేసుకోండి. మీ ఇంట్లోనే చేసుకోండి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో చిన్న శివలింగం 3 అంగుళాల కంటే చిన్నగా ఉండాలి. సైజు ఇంట్లో శివలింగం ఎప్పుడైనా కానీ అంటే మన బొటనవేలు కంటే కూడా కొంచెం తక్కువ సైజులో ఉండే శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ విషయంలో కూడా ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దు. శివలింగం బొటనవేలు కంటే తక్కువ సైజులో ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ యొక్క శివలింగాన్ని ఇంట్లో ఏర్పరచుకొని శివుడికి కాస్త ముందు మీరు ఆ యొక్క నీటితోటి లేదంటే విభూతితోటి మీ దగ్గర ఏముంటే అది అందుబాటులో ఉన్నవి పంచామృతాలతో చేస్తారో, తేనెతోటి చేస్తారో, గంధంతో లేదంటే చెరుకు రసంతో చేస్తారా, పంచదారతో చేస్తారా, మీ ఓపిక, మీ శక్తి ఏదైతే ఏముంది. శివుడు అభిషేక ప్రియుడు, బోళాశంకరుడు. మనం అభిషేకం చేసి ఏదైతే సంకల్పించుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరేం సంకల్పించుకోవాలంటే ఈ సంవత్సరం అంతా కూడా మాకు సర్వ సంపదలు రావాలి అంటే సర్వం అంటే ఇక్కడ ఆరోగ్యం, ఆనందం, సంతోషం, మంచి నిద్ర, మంచిగా బంధాల మధ్య ఆ యొక్క బంధం గట్టిగా నిలబడటం, పిల్లలకు సంబంధించి భవిష్యత్తు బాగుండటం, పిల్లలకి హెల్త్ బాగుండటం, భర్త చెప్పిన మాట వినడం, భార్య చెప్పిన మాట వినడం, చేసే పనుల్లో అభివృద్ధి జరగటం, నెగిటివ్ శక్తి వెళ్ళిపోవడం, నరదృష్టి పోవడం అన్నీ కూడా వస్తాయన్నమాట. మీరు చేయాల్సింది ఏంటంటే కనుక మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడం అంటే చక్కగా టైంకి తినడం, తినే ఫుడ్ కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ను తీసుకోవడం, బయట ఫుడ్ని తగ్గించడం, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, ఏదైనా కూడా ఇంట్లో చేసిన వంటకాలని తినడం, చక్కగా టైంకి పడుకోవడం, రోజు 40 నిమిషాలు యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, లేదంటే జిమ్కి వెళ్తారా, మీ ఇష్టం. రోజుకి 40 నుంచి 45 నిమిషాలు రోజు మొత్తంలో 24 గంటల్లో మీ ఆరోగ్యం కోసం 40 నిమిషాల టైంని కేటాయించుకోండి. తర్వాత ఆరోగ్యకరమైన ఫుడ్ తినండి. టైంకి గంట నిండా 8 గంటలు కాకపోయినా 7 గంటలైనా కానీ బాగా నిద్రపోండి చాలు. హాయిగా ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఇక తర్వాత మీకున్నటువంటి శని భగవానుడి యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గించుకోవడం కోసం మొదట మీరు దాన ధర్మాలు చేయాలి. ఉన్నదంతా ఊడ్చిపెట్టమని చెప్పి నేను చెప్పట్లేదు. మీరు 10 రూపాయలు సంపాదిస్తున్న రోజుకు 10 రూపాయల్లో 9.5 రూపాయలు మీరు ఉంచుకొని ఒక అర్ధ రూపాయి పేదవారికి దానం చేయండి. నెలలో ఒక ఇద్దరికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. గోమాత సేవ చేసుకోండి. కాలభైరవుడు అంటే వీధి కుక్కలు ఉంటాయి కదండి, వీధి కుక్కలకి భోజనాన్ని పెట్టండి. మీరేమో మిగిలిపోయిన అన్నాలు, కూరలు పడేస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు అవి ఏం చేస్తారంటే అలా కాలువల్లో వృధాగా మొక్కల్లో చెట్లల్లో పడేయకుండా వాటిని చక్కగా ఆహారంగా ప్రిపేర్ చేసుకొని మంచిగా కుక్కలకు పెట్టండి. గోమాత సేవ చేసుకోండి. గోమాతకు చక్కగా మంచిగా ఇష్టమైన ఆహారం, పండ్లు, కూరగాయలు, పెసలు నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించడం. ఇలా అన్నం పెట్టకూడదు. గోమాతకి ఇటువంటివి పెట్టాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది. దీనివల్ల మీకు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. దీనివల్ల మీ జీవితంలో, మీ యొక్క ఆరోగ్యంలో, మీరు చేసే పనుల్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా అసలు మీరు ఊహించరు. ఏంటి నా జీవితంలో ఎంత మార్పు వస్తుంది ఏంటని చెప్పి ఆశ్చర్యపోతారనమాట. ఇది పక్కాగా చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇటు అమ్మాయిల విషయానికి వస్తే అత్తింటి వైపు వారు కొంచెం నెగిటివ్గా ఉంటారు. అమ్మాయిలకి మేషరాశి వారు
ఏంటంటే వారి గురించి అసలు ఆలోచించొద్దు, పట్టించుకోవద్దు. ఏంటమ్మంటే ఏంటి అంతవరకే. కానీ డీప్ ఆలోచన, డీప్ థింకింగ్ వాళ్ళు లేకపోతే నేను ఎట్లా, వాళ్ళు ఉండాలి కదా. ఇటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి, ఓవర్ ఎక్కువగా ఆలోచనలు ఇవేవి కూడా చేయొద్దు. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా అవ్వాలో అలా జరిగిపోతుంది. మీరు ఆలోచించడం అనేది అతి ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకోవాలన్నమాట. ఇక ప్రతి శనివారం కుదరకపోయినా కానీ నెలలో ఒక శనివారం అయినా కానీ శివాలయంలో ఉండే నవగ్రహాల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి శనీశ్వరుడి దగ్గర నైవేద్యంగా నువ్వులు బెల్లాన్ని కలిపిన నువ్వులంట్లో పెట్టి చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. వ్యాపార స్థలంలో కానీ లేదా మీరు ఏదన్నా వృత్తి చేస్తుంటే అక్కడ ప్రతి అమావాస్య రోజు కూడా ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయని నిలువుగా చీల్చి ఆ నిమ్మకాయని మీ యొక్క ప్రధాన ద్వారం దగ్గర ఇరుపక్కలా పెట్టి దాని మీద పసుపు కుంకుమలు పెట్టి రెండింటి మీద హారతి బిళ్ళలు పెట్టి వెలిగించండి. అమావాస్య రోజు సాయంత్రం పూట చేస్తే నరదిష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. ప్రతి అమావాస్యకు లేదా రోజు మార్చి రోజైనా కానీ హారతితోటి దిష్టి తీసేసుకోండి. ఒక ప్రమిదిలో హారతి బిళ్ళ వెలిగించుకొని చక్కగా ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు, కింద నుంచి పైకి 3 సార్లు, పైనుంచి కిందకు, ముందు వెనుక 3 సార్లు తిప్పేస్తే నరదిష్టి తొలగిపోతుంది. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ భగవంతుడిని మాత్రం ఎక్కడా కూడా అపనమ్మకంగా చూడొద్దు. నమ్మకంగా ఉండండి. మీ ఇష్టమైన దేవుడు ఎవరైనా పర్వాలేదు, నమ్మకంగా మీరు పూజించుకోండి. విష్ణు సహస్రనామాలు చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుకోండి. శుక్రవారం పూట మర్చిపోకుండా సంధ్యా సమయంలో అమ్మవారికి ఇష్టమైన పాలు బెల్లంతో కలిపిన పాయసాన్ని లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా సంధ్యాదీపం పెట్టుకోండి. ఇంటికి ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ దిష్టి తీసేసుకుంటూ ఉండాలి. అలా ఉండకపోతే నరదిష్టి మీకు చాలా ఎక్కువై బాధపడాల్సి ఉంటుంది. మీకు ఆ నరదిష్టి అనేది పోవాలి అంటే ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎప్పటికప్పుడు దిష్టి తీసేసుకుంటూ ఉండండి. గుర్తుంచుకోండి, ఎర్రనీళ్ళు తీసుకుంటారు. ఇందాక నేను చెప్పినట్లు అగ్నితోటి దిష్టి తీసేసుకుంటారు. లేదంటే రాళ్ళ ఉప్పు, ఎండుమిరపకాయలు, ఎర్రనీళ్ళు కలిపి తీసేసుకుంటారు. ఏదైనా కానీ పర్వాలేదు. దిష్టి అయితే తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని చక్కగా ఈశ్వరునికి అభిషేకం చేయించుకుంటూ నెలలో ఒకసారైనా కానీ ఈశ్వరునికి పూజ చేసుకుంటూ లక్ష్మీదేవికి శుక్రవారం చేసుకుంటూ ఎప్పుడైనా కానీ ఒక శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసిమాలను సమర్పించి చక్కగా రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసి గోమాతకు సేవ చేసుకుంటూ చక్కగా ఎప్పుడైనా కానీ నెలలో ఇద్దరికి భోజనం పెట్టించి ఇలా చిన్న చిన్నవే, అన్నీ ఏ ఖర్చుతో కూడుకున్నవి కాదు. ఇవన్నీ కూడా చిన్న చిన్నవే. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే 2025వ సంవత్సరం మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి 2026వ సంవత్సరంలో పడరు. నేను రాసిస్తాను. ఇదే కంటిన్యూగా జరిగితే మీరు బ్రతికినంతకాలం సంతోషంగా ఉంటారు. బ్రతికినంతకాలం ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఈశ్వరుని అనుగ్రహం మీకు దక్కుతుంది. ఈశ్వరునికి ఎవరైతే భక్తులుగా ఉంటారో వారిని ఏ గ్రహం ఏమీ చేయలేదు, ఏ దోషం ఏమీ చేయలేదు, ఏ శాపం ఏమీ చేయలేదు, ఏ నరదిష్టి ఏమీ చేయలేదు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం పూజ, సోమవారం శివునికి అభిషేకం, శనివారం రోజు శనీశ్వరునికి తైలాభిషేకం, నువ్వుల దీపం, ఇంకా వచ్చేసి మంగళవారం కుదురుత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరం కుంకుమ పెట్టుకొని వెళ్ళడం, ఇవన్నీ కూడా చేస్తూ వెళ్ళండి. మీ జీవితం సంతోషంగా గడిచిపోతుంది. ఈ చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఏదైనా మీ చేతుల్లోనే ఉంది. మీ మనసు ఆధీనంలో మీరు ఉండాలి. అంటే మీ మనసు చెప్పినట్లుగా మీరు వినటం కాదు, మీరు చెప్పినట్లుగా మీ మనసు వినాలి. కష్టం వచ్చిందా లైట్ తీసేసుకోండి, అవే పోతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జై సంతోషి మాతని
కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ సంతోషి మాత ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.